హాయ్ ఎవ్రీవన్. నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ ఎక్కువగా అడిగే క్వెషన్ పిల్లలకి గేదె పాలు మంచిదా? లేక ఆవు పాలు మంచిదా? ఆవు పాలు గాని, గేదె పాలు గాని ఒక సంవత్సరం దాటిన పిల్లలకే ఇవ్వాలండి. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందో, లేకపోతే మిల్క్ ఎలర్జీస్ ఉందో ఆవు పాలు గాని, గేదె పాలు గాని 2 యూజ్ చేయకూడదు. ఒక సంవత్సరం వరకు ఖచ్చితంగా మదర్స్ మిల్కే ఇవ్వాలి. దాంతోపాటు సెమీ సాలిడ్, సాలిడ్ ఫుడ్సే ఇవ్వాలి. మిల్క్ ఏ వయసు పిల్లలకి ఎంత ఇవ్వాలి? 1-2 సంవత్సరాలు ఉన్న పిల్లలకి 300-500 ml పర్ డే ఇవ్వాలి. 2-5 ఇయర్స్ వాళ్ళకి 400-500 ml పర్ డే ఇవ్వాలి. ఒకవేళ 5 సంవత్సరాల కన్నా పెద్దగా ఉన్న పిల్లలు అయితే 500 కన్నా ఎక్కువ ఇవ్వకూడదండి. ఈ 500 ml 5 సంవత్సరాల పిల్లలకి అన్ని డైరీ ప్రోడక్ట్స్ కలిపి, అంటే కర్డ్ కావచ్చు, మిల్క్ కావచ్చు, లేకపోతే పనీర్ కావచ్చు. 12 నెలల లోపల ఉన్న పిల్లలకి గేదె పాలు కానీ ఆవు పాలు ఎందుకు ఇవ్వకూడదంటే అరగడంలో ఇబ్బంది ఉంటుంది. రెండోది రిస్క్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇస్తే తల్లిపాలు ఇవ్వాలి, లేదంటే ఐరన్ ఫోర్టిఫైడ్ ఇన్ఫెంట్ ఫార్ములా ఫీడ్ అన్న ఇవ్వాలి. గేదె పాలల్లో ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ క్యాలరీస్ అనేది హయ్యర్గా ఉంటుంది. కానీ ఆవు పాలల్లో ప్రోటీన్, ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా గేదె పాలలో ఉంటుంది, ఆవు పాలలో తక్కువగా ఉంటుంది. గేదె పాలల్లో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల పాలు యొక్క కన్సిస్టెన్సీ క్రీమర్, థిక్కర్గా ఉంటుంది. వేరేస్ ఆవు పాలలో నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఆ కన్సిస్టెన్సీ వచ్చేసి ఫ్లూయిడీగాను, లైటర్గా ఉంటుంది. గేదె పాలలో ఫ్యాట్, ప్రోటీన్, కాల్షియము మరి క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏ పిల్లలకైతే క్యాలరీస్ ఎక్కువ కావాలో వాళ్ళకి గేదె పాలు ఇవ్వడం బెటర్. అంటే ఎవరైతే బరువు తక్కువగా ఉన్నారో వాళ్ళకి గేదె పాలు ఇవ్వడంలో ఇబ్బంది ఏంటంటే ఇట్ ఈస్ హార్డర్ టు డైజెస్ట్. అందరికీ అరగపోవచ్చు. సో బరువు తక్కువ ఉన్న పిల్లలు మరియు బరువు ఎక్కువగా పెరగలేని పిల్లలకి గేదె పాలు ఇవ్వాలి. ఆవు పాలల్లో ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మరియు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఆవు పాలలో ఎవరికి ఇవ్వచ్చు అంటే వెయిట్ బాగానే ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిన వాళ్ళకి ఆవు పాలు అనేది ఇవ్వచ్చు.